గైస్, ఎలా ఉన్నారు? నా పేరు సాయి కుమార్, మీరు చూస్తున్నారు యూఎస్కే ట్యూట్స్ ఇన్ తెలుగు. గైస్, కిందటి వీడియో దాకా అకౌంటింగ్ పార్ట్ 10 వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో పార్ట్ 11 ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇప్పుడు దాకా మీకు వీడియోస్ అనేది డిలే అవ్వచ్చు, ఎందుకంటే నాకు హెల్త్ ఇష్యూ వల్ల కొన్ని రోజుల నుంచి వీడియోస్ అనేవి డిలే అయినాయి. ఇంక నుంచి రెగ్యులర్గా మీకు వీడియోస్ అనేవి వస్తాయి. అలాగే గైస్, ఈ వీడియోలో మీకు చెప్పబోయే టాపిక్ బ్యాంక్. గైస్, ప్రీవియస్గా బ్యాంక్ అనేది నేను పర్సనల్ అకౌంట్ అని చెప్పాను, ఓకేనా? ఇది కొన్ని సిచ్యువేషన్స్లో రియల్ అకౌంట్ కూడా అవుతుంది అనమాట. ఓకే గైస్, ఇది క్లారిఫికేషన్ వీడియో అనమాట. బ్యాంక్ అనేది ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ అని ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కరెక్టే, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో బ్యాంక్ అనేది రియల్ అకౌంట్ కూడా అవుతుంది. అసలు పర్సనల్ అకౌంట్ అంటే పర్సన్స్తో డీల్ చేసినప్పుడు, రియల్ అకౌంట్ అంటే ఏంటి? మనం అసెట్స్తో డీల్ చేసినప్పుడు, అంతే కదా గాయస్. రియల్ అకౌంట్ అనేది అసెట్స్తో డీల్ చేసినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో రెగ్యులర్గా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం బిజినెస్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, పర్చేజ్ చేస్తాం, చెక్ ఇష్యూ చేస్తాం, ఓకేనా? అలాగే సేల్ చేస్తాం, చెక్ తీసుకుంటాం, తర్వాత డిపాజిట్ చేస్తాం బ్యాంకులో. ఇలాగ రెగ్యులర్గా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అనుకోండి, అలాంటి టైంలో బ్యాంక్ అనేది పర్సనల్ అకౌంట్ కింద వస్తుంది. పర్సనల్ అకౌంట్స్ కింద వస్తుంది. మరి రియల్ అకౌంట్ ఎప్పుడు అవుతుంది గాయస్? రియల్ అకౌంట్ ఎప్పుడు అవుతుందంటే, బ్యాంకులో రెగ్యులర్గా మనం ట్రాన్సాక్షన్స్ చేయం, కానీ సమ్ టైమ్స్ మనం ఏం చేస్తామంటే ఎఫ్డిఐస్ ఉంచేస్తాం, ఫిక్స్డ్ డిపాజిట్ వేసేసి మనం బ్యాంకులో ఉంచేస్తాం. అలాంటి టైంలో బ్యాంక్ అనేది మనకి ఎసెట్ అవుతుంది. అలాంటి టైంలో బ్యాంక్ అనేది మనకి రియల్ అకౌంట్. ఎప్పుడైతే మనం బిజినెస్లో రెగ్యులర్గా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో, క్యాష్ డిపాజిట్ చేయడం, క్యాష్ విత్డ్రా చేయడం, బిజినెస్కి యూజ్ అయినప్పుడు మనం ఎప్పుడైతే ఆ బ్యాంక్ అనేది యూజ్ చేస్తుందో, అలాంటి టైంలో బ్యాంక్ని పర్సనల్ అకౌంట్ కింద భావించాలి. ఎప్పుడైతే మనం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఎసెట్ కింద భావిస్తామో, అప్పుడు బ్యాంక్ అనేది రియల్ అకౌంట్స్ అవుతుంది. ఓకే గైస్, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ క్లారిఫికేషన్ వీడియో మీకు ఎక్కడా కూడా దొరికి ఉండదు. ఓకే గైస్, తెలుగులో వస్తే అసలు ఇంపాసిబుల్. ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికి ఏదైతే బ్యాంక్ అనేది అసెట్ అని కన్ఫ్యూజన్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం వరకు మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ.